హాయ్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. రామ్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్గా ఈ సినిమా రాబోతుందని తెలిసిన విషయమే. మరి ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఇప్పటికే విడుదలైన డబుల్ ఇస్మార్ట్ టీజర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్ను కంటిన్యూ చేస్తే మరింత ఎనర్జెటిక్గా ఈ సినిమా రూపొందించినట్లు అర్థమవుతుంది. కేజీఎఫ్తో అధీరగా భయపెట్టిన బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్గా నటిస్తుండడం విశేషం. ఇస్మార్ట్ శంకర్లో హీరో రామ్ మెదడులో చిప్ పెట్టి దాని చుట్టూ కావలసినంత యాక్షన్, డ్రామా, కామెడీ వర్కౌట్ చేశారు. అప్పట్లో ఈ పాయింట్ కొత్తగా అనిపించింది. ఈసారి పూరి కొత్తగా ఏం చూపబోతున్నారు అనే ఆసక్తి నెలకొంది. ఇస్మార్ట్ శంకర్లో సత్యదేవ్ చిప్ రామ్లో ఫిక్స్ చేశారు. ఈసారి కూడా అలాంటి నెరేషన్లోనే మూవీ రాబోతుంది. సంజు బాయ్ విలన్గా నటిస్తున్నారని తెలిసిందే. అతని మెమరీని హీరోలో ఇంజెక్ట్ చేస్తారు. ఆ తర్వాత జరిగే డ్రామానే డబుల్ ఇస్మార్ట్ కథ అని తెలుస్తోంది. డబుల్ ఇస్మార్ట్ సినిమాతో హిట్ కొట్టాలని పూరి జగన్నాథ్, రామ్ కసిగా ఉన్నారు. ఇంట్రెస్టింగ్గా వీరిద్దరి లాస్ట్ హిట్ కూడా ఇస్మార్ట్ శంకర్ మూవీయే కావడం విశేషం. రామ్ చివరగా స్కంద సినిమాతో ఆడియన్స్ను పలకరించారు. గత ఏడాది రిలీజ్ అయిన ఈ చిత్రం ఆడియన్స్ని అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు పూరి జగన్నాథ్ చివరగా లైగర్ సినిమాతో ఆడియన్స్ను పలకరించారు. విజయ్ దేవరకొండతో చేసిన ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. పూరి కనెక్ట్స్ బ్యానర్పై హీరోయిన్ చార్మి, పూరి జగన్నాథ్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈసారి ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. పూరి ముంబైలో డబుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్ సీన్ ఫైట్ సీన్ తీశాడని, ఈ సినిమా కోసం ఏకంగా 7 కోట్లు ఖర్చు పెట్టాడనే టాక్ కూడా వినిపిస్తుంది. అలీ, షియాజీ షిండే, ఉత్తేజ్, గెటప్ సీను తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ లెవెల్లో హిట్ అందుకుంటుంది అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటువంటి టాలీవుడ్ మూవీ అప్డేట్స్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్.